ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయనా, స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, నిన్నటి రాత్రి అంతను కూడా మీ యొక్క దేవదూతల కంచె కాపుదల మా అందరి గృహముల చుట్టూ అనుగ్రహించి మా అందరికీ రక్షణ దయచేసి మాకు మంచి నిద్రను అనుగ్రహించి తండ్రి, ఈ యొక్క మరొక నూతనమైనటువంటి రోజులో మా అందరినీ కూడా సజీవులుగా ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు నాయనా, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. అవునయ్యా, మా బలం, మా శక్తి, మా జ్ఞానం, మా ధనం ఈరోజు మమ్మల్ని సజీవులుగా ఉంచలేదు, కానీ కేవలం మీ కృప మాత్రమే మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టింది తండ్రి. దానిని బట్టి మేము మీ నామాన్ని ఎంతగానో మహిమపరుస్తున్నాము నాయన. ఎస్ లార్డ్, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును అని యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం ద్వారా తండ్రి ఈ ఉదయాన్ని మాకు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ రోజున మేము ఏ మార్గములో, ఏ పనిలో, ఎటువంటి ప్రయత్నాలలో ఉన్నా కానీ మీ తోడు మాకుంటుందని ఈ లేఖనము ద్వారా రూఢిపరుస్తున్న దేవా, స్తోత్రాలు నాయనా. ఆ రోజున యెహోషువకు తోడయుండి ప్రతి విషయంలో విజయాన్ని ఇచ్చిన రీతిగానే ఈరోజు కూడా మాకు మీరు తోడయుండి ప్రతి విషయంలో తండ్రి మాకు జయమును అనుగ్రహించబోతున్నందుకు వందనాలు. ఏమీ తెలియకపోయినప్పటికీ, ఏమి అర్థము కాని పరిస్థితులు మా ఎదుట ఉన్నప్పటికీ అయా, మీ తోడు ఉందని భయపడక ముందుకు సాగగలిగిన నిబ్బరమును, జ్ఞానమును ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. ఎస్ లార్డ్, ఈ యొక్క ఉదయకాలమున ఈ ప్రార్థన యందు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. వారు అనుకుంటున్న కార్యములను, వారు తలంచుతున్న తలంపులను, వారి ప్రయత్నములను అన్నిటినీ మీ కృపలో వర్ధిల్లింప చేయండి నాయన. తండ్రి, ప్రయాణాలను మీకు అప్పగిస్తూ ఉన్నాము. మా మార్గాలలో రక్షణ దయచేయండి. మా వాహనములను మీ స్వాధీనపరుచుకొనండి. క్షేమముగా వెళ్ళి మరలా సురక్షితముగా మా ప్రాంతాలకు, గమ్యస్థానాలకు చేరుకొనులాగున సహాయము దయచేయండి తండ్రి. ఏ ప్రమాదము కానీ, అపాయము కానీ ఏ బిడ్డ దరికి రాకుండా కాపాడండి ప్రభువా. అదే రీతిన పనులలో కూడా కృప చూపించండి. శక్తితో, బలముతో, జ్ఞానముతో, వివేచనతో కష్టించి పని చేయగలిగినటువంటి మనస్సుతో ప్రతి బిడ్డను ఈరోజు అభిషేకించండి. ప్రతి పనిని కూడా నూరంతలుగా దీవించండి. ఆగిపోయి ఉన్న పనులు కూడా నూతన పరచబడే కృప చూపించండి. ఈరోజు నూతనమైన కార్యాలను ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డకు మీ సహాయంను అనుగ్రహించండి ప్రభువా. నాయనా, రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ను మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము. అన్నిటినీ కూడా మీ స్వాధీనపరుచుకొని వారికి అనుకూలముగా ఉండడానికి సహాయము దయచేయండి తండ్రి. అయ్యా, ఈరోజు ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ అని వెళుతున్నారు. వారికి మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి తండ్రి. అయ్యా, ఈ రోజున ఏ బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా, అనారోగ్య సమస్యల వలన ఇబ్బందులు పడకుండా, ఆర్థికంగా శ్రమలను ఎదుర్కొనకుండా మీరే ప్రతి బిడ్డ ఆశను సంతృప్తిపరచమని, సంపూర్ణ ఆరోగ్యంతో నింపమని, ఆర్థికంగా బలపరచమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు. ఏ దుష్టుడి కన్ను ఈరోజు వారి పైన పడకుండా ఈరోజంతా భద్రత దయచేయండి నాయన. సమాధానకరమైన, ప్రశాంతకరమైన,
నెమ్మదికరమైన జీవితాలు ప్రతి బిడ్డకి ఈరోజు దయచేయండి. ఎవరితో ఎటువంటి విభేదాలు లేకుండా కృప చూపించండి. మేము చేస్తున్న పనులు మీ నామానికి మహిమ తెచ్చులాగున కూడా సహాయము దయచేయండి ప్రభువా. ప్రాముఖ్యంగా ఈ లోక మాయలెవ్వరూ పడిపోకుండా వారి యొక్క సాక్ష్యమును కాపాడుకొనుటకు కావలసిన వాక్య జ్ఞానము దయచేయమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. కొందరికైనా మీ నామాన్ని ఈరోజు మేము ప్రకటించి రాజ్యవ్యాప్తిలో మమ్మల్ని కూడా పాలిభాగస్తులుగా చేసుకున్నామని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.